నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ మినిట్ టు మినిట్ అప్డేట్స్. తమ ప్రచారానికి ప్రతి ఒక్కరూ చిరునవ్వుతో వచ్చి స్వాగతం పలుకుతున్నారని రాజమండ్రి అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రాం పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీసీఎన్ తో మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచిని వారికి వివరిస్తున్నామని, అలాగే విపక్షాలు కూడా గత పాలనలో ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నడూ జరగనంత అభివృద్ధిని చేస్తామని, మళ్లీ గెలిపిస్తే అంతకంటే ఎక్కువ చేసి చూపిస్తామని అన్నారు. 2024 ఎన్నికలు కురుక్షేత్రం జరిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి మార్గాని భరత్రాం గారు సిట్టింగ్ ఎంపీతో మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడదాం. భరత్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి, మీరు విస్తృతంగా ప్రచారం చేస్తారు, ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తుంది? ఇప్పుడు ఒకటి, మనము ఎక్కడైనా కూడా ప్రచారంలో వస్తున్నామనంటే ప్రజలందరూ కూడా వాళ్ళ ఇళ్లలోంచి బయటకు వచ్చి, వాళ్ళ బాల్కనీలోంచి బయటకు వచ్చి మనకి షేక్ హ్యాండ్లు ఇవ్వడం కానీ, టాటా చెప్పడం కానీ, వాళ్ళ ముఖాల్లో ఆనందం కానీ చూస్తే అదే మనకి విన్నింగ్కి చిహ్నంగా కనబడతాం. మరి వాళ్ళు చూస్తే మీరు ఎక్కడైనా చూడండి, అందరూ కూడా రోడ్లపైకి వచ్చి చూస్తూ ఉన్నారు, నవ్వుతూ ఉన్నారు, వేవ్ చేస్తూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ఒకటి, నేను చెప్పే అంశం కూడా ఒకటే చెప్తా ఉన్నా, ప్రజలందరికీ కూడా అభివృద్ధికి పట్టం కట్టమంటున్నా. ఏదో భారత్కో లేదా ఇంకొక ఆయనకో వద్దు ఓటు. రాజమండ్రి అభివృద్ధి జరిగింది అని భావిస్తే అభివృద్ధికి ఓటు వేయండి. ఒకవేళ అభివృద్ధి జరగలేదు అనుకోండి, ఓటు వద్దు అని కూడా చెప్తాను. ఇదే రకంగా నేను ఇన్ని కార్యక్రమాలు చేశాను, ఇది నా ప్రోగ్రెస్ కార్డ్ అని నేను ప్రజల ముందు పెడతా ఉన్నా. ఇది నా ప్రోగ్రెస్ కార్డ్. ఇది వాళ్ళు కూడా, ఎమ్మెల్యే గారి కుటుంబం కూడా 16 సంవత్సరాలు చేశారు కదా, వాళ్ళు 16 సంవత్సరాల ప్రోగ్రెస్ కార్డ్ బయట పెట్టమనండి. నేను కంటికి కనిపించేది ఇన్ని చూపిస్తున్నా. నా 5 సంవత్సరాలు నా పరిపాలన, నా పదవిలో 5 సంవత్సరాలు ఇది చేశా. కోరంపూడి ఫ్లైఓవర్ 30 సంవత్సరాలు ఏమయ్యారండి? ఎంతమంది ప్రజాప్రతినిధులు? కొన్ని వందల ప్రాణాలు పోయినాయి. ఎవరండి బాధ్యత తీసుకుంటారు? ఎయిర్పోర్ట్ 355 కోట్లు తెచ్చాం. రైల్వే స్టేషన్ 270 కోట్లు. మెడికల్ కాలేజ్ 475 కోట్లు. ఈఎస్ఐ హాస్పిటల్ 100 కోట్లు. కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీట్, ఈట్ స్ట్రీట్, పుష్కర్ ప్లాజా, అదే రకంగా ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్, గ్లో గార్డెన్. నేను చెప్పడానికి లిస్ట్ ఇంత ఉందే. వై జంక్షన్ దగ్గర నుంచి లాలా చెరువు రోడ్ ఏ రకంగా ఉందండి? నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, అలాంటి రోడ్ ఈవెన్ హైదరాబాద్ లో చూపియండి, అంత అద్భుతంగా తయారు చేస్తున్నా. వాళ్ళు ఇన్ని ప్రోగ్రామ్స్ చేసి నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది తల్లి, ఇది నేను చేసిన కార్యక్రమం, అభివృద్ధికి పట్టం కట్టమని కోరుతాను. ఇది నేను చెప్తా ఉన్నా, ఇది కేవలం ఒక ట్రైలర్ మటుకే. ఆశీర్వదించండి. రాబోయే 5 సంవత్సరాల్లో నా విజన్ ఇది. నా విజన్ నేను ఇంప్లిమెంట్ చేస్తానని రేపు మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయబోతా ఉన్నా. టాప్ 10 భరత్ ప్రామిసెస్ అనే పేరుతో రిలీజ్ చేయబోతాం. తాము విడుదల చేసిన మేనిఫెస్టోను దైవ గ్రంథంలా భావించి ఇచ్చిన హామీలని అమలు చేస్తామని, గతంలో చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోను బుట్ట దాఖలు చేశారని భరత్ ప్రజలకు గుర్తు చేశారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలని అమలు చేసి మళ్లీ ప్రజల్లోకి వచ్చామని, అయితే ప్రజలను మభ్యపెట్టేలా చంద్రబాబు హామీలు ఇస్తున్నారని, అవి అమలు సాధ్యం కాదని అన్నారు. ప్రజలంతా దీన్ని గమనించాలని అన్నారు. వైఎస్ఆర్సీపీ కూడా ఒక మేనిఫెస్టో రిలీజ్ చేయడం జరిగింది. ఆ మేనిఫెస్టోని ప్రజలకి ఏ విధంగా చేరువ చేస్తున్నారు అంటే, ఒకటండి, ఇప్పుడు మేనిఫెస్టో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మేనిఫెస్టో కానీ, లేకపోతే ఆయన ఏదైనా నోట్లోంచి మాట వచ్చినా కానీ అవన్నీ నిలబెట్టుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తారు. ప్రజలకు ఇచ్చిన మాట ఎక్కడ కూడా ఒమ్ము చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు చూస్తే ఆయన మేనిఫెస్టో ఖురాన్, బైబుల్, భగవద్గీత అని చెప్తా ఉన్నారు. 100కి 99% నిలబెట్టుకున్నారు. మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో 640 హామీలతో మేనిఫెస్టో ఇచ్చారు. ఆ మేనిఫెస్టో ఎక్కడ? వాళ్ళ వెబ్సైట్ లోనే ఉందా? తీసేశారు కదా. మరి ఇవన్నీ మోసం కాదా? ప్రజల్ని నమ్మించి మోసం చేస్తా ఉన్నారే. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే గతంలో కూడా చూస్తే, అంటే ప్రజలు అందరూ కూడా కొంత ఆశాజీవి. ఏదో నిజంగా చంద్రబాబు నాయుడు ఏదో మాట ఇచ్చేసాడు, అవన్నీ వచ్చేస్తాయేమో అన్న భ్రమలు ఉంటారు. కానీ అవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం, ఏది కూడా జరగల. ఇప్పుడు జగన్ అన్నని చూస్తే అన్ని జరుగుతూ ఉన్నాయి. ఈ ఒక్కటి తేడా గమనించి, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కార్యక్రమం కూడా ఒక నిజం, అన్ని కూడా నిజాలు చేస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ఇది కూడా జరుగుతాయి. చంద్రబాబు నాయుడు గారు చేసిన అన్ని కూడా ఏది కూడా జరగల. ఆయన 5 సంవత్సరాలు జగన్ అన్న చేశాడు. మళ్ళీ జగన్ అన్నకి పట్టం కడితే ఆయన ఇచ్చిన మేనిఫెస్టో అలా తూచా తప్పకుండా నిలబెట్టుకుంటారు. ప్రజలను అది నమ్మమనుకోండి.
మోదీ వల్ల ఏపీకి జరిగిన మేలు ఏమీ లేదని రాజమండ్రి అర్బన్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ పేర్కొన్నారు. బీజేపీ నమ్మించి మోసం చేసిందని, టీడీపీ ఎందుకు జతగట్టిందో కూడా తెలియడం లేదని అన్నారు. మోదీ వల్ల తమకు వచ్చే నష్టం ఏమీ ఉండదని కుండబద్దలు కొట్టింది చెప్పారు. టీడీపీ అభ్యర్థులను తాము లెక్కల్లో వేసుకోవడం లేదని, ఆ పార్టీ నుండి ఎవరు పోటీలో ఉన్నా గెలుపు తమదే అని అన్నారు. గతంలో ఆ పార్టీ రాజమండ్రి కోసం ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేస్తున్నారు. అదే విధంగా మోడీ గారు కూడా రేపు సభ జరగబోతోంది. సో ఇది మీ విజయ అవకాశాన్ని దెబ్బతీయడానికి ఏ విధంగా దోహదపడుతుందంటారు? ఏముందండి, ఇప్పుడు మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశారండి? ఏమన్నా చేశారా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేయలేదు కదా. అన్ని కూడా నమ్మించి మోసం చేశారు. అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో ఎందుకు కలిశారండి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలని కలిసారా, లేదా వాళ్ళ స్వలాభాలకు కలిసారా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంచి జరగాలి అంటే ప్రత్యేక హోదా ఏది, వెనకబడిన జిల్లాలకి ప్యాకేజ్ ఏది, పోలవరం ప్రాజెక్టుకి నిధులేవి, రైల్వే జోన్ ఏది, పోర్ట్ ఏది, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా హామీ ఏమన్నా వచ్చిందా? కడప స్టీల్ ప్లాంట్ ఏమన్నా నిధులు ఇచ్చారా? ఇవన్నీ ఇంత లిస్ట్ ఉంది. కోస్టల్ కారిడార్ కి ఏమన్నా ఇచ్చారా? ఏమన్నా ప్రామిస్లు చేశారా? 10 సంవత్సరాలు నిట్ట నిలువున ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేసి మోడీ గారు వస్తే ఏమవుతుంది? ఏం కాదు. రాజమండ్రి సిటీలో ఇద్దరు యువ నాయకుల మధ్య యుద్ధం ఏ విధంగా ఉండబోతుంది అంటారు? నేను ఒకటి, ఆ అబ్బాయిని నేనేం పెద్ద కన్సిడర్ చేయట్లా. తెలుగుదేశం పార్టీ ఎవరిని పెట్టినా పార్టీ క్యాండిడేట్. సో ఆ రకంగానే చూస్తున్నాను తప్పితే అతనికంటూ పెద్దగా ప్రత్యేకత ఏముంది? ఇప్పుడు ఆయన వాళ్ళ తల్లి మేయర్ చేశారు, రాజమండ్రికి ఏం చేశారంటే వాళ్ళ తండ్రి ఎమ్మెల్సీ చేశారు, రాజమండ్రికి ఏం చేశారంటే వాళ్ళ భార్య ఎమ్మెల్యే చేశారు, రాజమండ్రికి ఏం చేశారంటే ప్రశ్నిస్తున్నారు. 16 సంవత్సరాలు. ఇందాక కూడా చెప్పాను, నా ప్రోగ్రెస్ కార్డ్ ఇది, ఈ ప్రోగ్రెస్ కార్డు పెట్టండి బయట. 16 సంవత్సరాలు ఏం చేశారో బయట పెట్టమని అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఈ అబ్బాయి వచ్చి ఏం చేస్తాడు? భరత్ టాప్ 10 పేరుతో మేనిఫెస్టో విడుదల చేస్తానని, రాజమండ్రి అభివృద్ధి కోసం వ్యక్తిగత అజెండాతో పనిచేస్తున్నట్టు తెలియజేశారు. రాజమండ్రిని అభివృద్ధి పదంలో నడిపించారు. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి అర్బన్ ని ఎలా డెవలప్ చేయబోతున్నారు? మేనిఫెస్టో రేపు రిలీజ్ చేస్తానండి. భారత్ టాప్ 10 ప్రామిసెస్ పేరుతో రిలీజ్ అయిపోతా ఉన్నా. మీరే చూస్తారు ఏ రకంగా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ అయితే నేను మీకు కూడా చెప్తున్నా, రాజమండ్రిలో భారత్ ప్రామిస్ నెంబర్ 1, రాజమండ్రిలో రౌడీ షీటర్ అనే వ్యక్తులు ఎవరు కూడా రాజమండ్రి సిటీలో ఉండేదానికి లేదు. రౌడీ షీటర్ అన్నవాడు రాజమండ్రి నుంచి బహిష్కరణ, నగర బహిష్కరణ చేస్తున్నాం. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, ఇలాంటి పదాలు అనేది వినపడరు, ఇలాంటి కనబడవు కూడా. రాజమండ్రిలో అలాంటి ఫ్రెంచ్ ఎలిమెంట్స్ ఉంటే they'll be knocked out of రాజమండ్రి. ఓకే, తన ప్రోగ్రెస్ రిపోర్ట్ చూసి ప్రజలు మళ్ళీ తన అధికారంలోకి కట్టబడతారని భరత్ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్ తో మరిగంటి కుమార్, BC. ఈ ఎన్నికల్లో తాము ఉభయ గోదావరి జిల్లాలో క్లీన్ స్వీప్ చేయబోతున్నామని రాజమండ్రి అర్బన్ కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు ధీమా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన BCNతో మాట్లాడుతూ తమ ప్రచారానికి విశేష స్పందన వస్తోందని, వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కవంటూ పేర్కొన్నారు. వైసీపీ పట్ల పూర్తి వ్యతిరేకతతో ఉన్నారని, ఎన్డీఏ కూటమి రాష్ట్ర వ్యాప్తంగా క్లీన్ స్వీప్ చేయబోతుందని అన్నారు. మనం రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి బలపరిచిన తెలుగుదేశం అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గారితో మనం ఉన్నాము. ఆయనతో మాట్లాడదాము. వాసు గారు నమస్తే. సార్ అన్నా నమస్తే. సో ప్రచారం ఎలా నడుస్తోంది? ప్రజల నుండి ఎటువంటి స్పందన లభిస్తోంది? గత 10 నిమిషాల నుంచి మీరు ఎక్కడే ఉన్నారు, ఊపిరి కూడా పీల్చుకునే అవకాశం ఇవ్వట్ల. మార్పు విపరీతంగా ఉంది. ఊహించలేదు ఎంత మార్పు ఉందన్నది. నా ఊహ అయితే టోటల్ క్లీన్ స్వీప్ ఈస్ట్ వెస్ట్ గోదావరి. అసలు వైసీపీకి డిపాజిట్లు కూడా వస్తాయా అన్నది కూడా అనుమానం నాకు కలుగుతూ ఉంది. అంటే ఇంత సంక్షేమం ఇచ్చారు కాబట్టి ఎంతో కొంత పోటీ పడతారని వారు ఎలాగే ఊహించారు, మేము కూడా సరే చేశారు అంటున్నారు కదా అని అనుకున్నాం. కానీ ఇప్పుడు కోడ్ వచ్చిన తర్వాత జనాల దగ్గరికి వెళ్తూ ఉంటే చాలా వ్యతిరేకిస్తూ ఉన్నారు. అన్నిటికి మించి టీడీపీ మేనిఫెస్టో విశేషమైన స్పందన ఉంది. తప్పకుండా రేపన్న రోజున ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేస్తూ ఉంది రాష్ట్రంలో. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు కూటమి అభ్యర్థిగా తన గెలుపు కోసం బాధ్యతగా పనిచేస్తున్నామని ఆదిరెడ్డి వాసు పేర్కొన్నారు. కలిసికట్టుగానే తాము వైసీపీని ఎదుర్కొంటామని ఇందులో సందేహం లేదని అన్నారు.
భారతీయ జనతా పార్టీ నాయకుల నుంచి కార్యకర్తల నుంచి ఎటువంటి సహాయ సహకారాలు లభిస్తున్నాయి? వాళ్ళే అభ్యర్థిగా తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, మీరు చూస్తూ ఉండండి. జనసేన ఇన్ఛార్జ్ ఆయన, ఇప్పుడు నేను తిరగాల్సిన చోట ఆయన తిరుగుతూ ఉన్నారు. నా కార్యక్రమం ఆయన చేస్తూ ఉన్నారు. ఎందుకంటే నేను ఇంకో కార్యక్రమంకి వెళ్ళాలి కాబట్టి. గౌరవం ఇచ్చి పుచ్చుకుంటా ఉన్నాం కాబట్టి సమిష్టిగా వారు కింద అభ్యర్థి కింద భావించి చేస్తూ ఉన్నారు. అది మనం ఇచ్చే గౌరవం బట్టి ఉంటుంది. ఇక్కడ వరకు ఈ నియోజకవర్గం వరకు తెలుగుదేశం, బీజేపీ, జనసేన సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాం. కలిసికట్టుగా ముందుకెళ్తా ఉన్నాం. కలిసికట్టుగానే బెండ తీస్తాం. రాజమండ్రి అభివృద్ధికి చేపట్టాల్సిన పనులను మోదీ దృష్టికి తీసుకువెళ్లి ఆయన నుంచి సూత్రప్రాయంగా హామీని తీసుకుంటామని అన్నారు. మరో 30 ఏళ్ల పాటు ఎలాంటి పెండింగ్ పనులు లేకుండా అభివృద్ధి చేసేలా తమ ప్రణాళిక ఉంటుందని అన్నారు. ఓ ఎంపీగా ఎలా ఉండకూడదో భరత్ చూపించారని, ఎంపీగా ఎలా ఉండాలో పురంధరేశ్వరి గెలిచి చూపిస్తారని అన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్రీయ అధ్యక్షులు పురంధేశ్వరి గారు ఇక్కడ ఎంపీగా పోటీ చేయబోతున్నారు. అలాగే మోడీ గారు కూడా రేపు రాబోతున్నారు 7వ తారీఖున. ఇది మీ విజయానికి ఎంతవరకు దోహదపడుతుంది? 6వ తారీఖున మోడీ గారు వస్తున్నారు. తప్పకుండా ఆయన రావడం వల్ల ఇప్పుడు మేము ఏదైతే పుష్కరాలు రాబోతా ఉన్నాయో దానికి సుమారు 500 కోట్లు స్పెషల్ గ్రాంట్ అనేది తేబోతా ఉన్నాం. తెచ్చి తద్వారా రాజమండ్రి అన్నది మరొక 30 సంవత్సరాలు ఏ ఒక్క అభివృద్ధి కార్యక్రమాలు పెండింగ్ లేకుండా చేయాలన్నది మా ఆలోచన. ఆయన ఇప్పుడు వస్తూ ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా తెలియజేసి సూత్రప్రాయంగా ఆయన దగ్గర నుంచి కూడా ఆమోదం మేము తీసుకుంటాం. అండ్ ఒక ఎంపీగా ఎలా ఉండకూడదు అనేది భరతరామ్ను చూపించాలి. ఒక ఎంపీగా ఎలా ఉండాలి, ఎలా పని చేయాలనేది రేపు పురంధేశ్వరి గారిని చూపించి చెప్పే పరిస్థితులు వస్తాయి. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా భవిష్యత్తులో తన అధికారంలోకి వచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి పనులు నడిపిస్తానని వాసు గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ సతీష్తో మణికంఠ కుమార్, BCN న్యూస్.